అందరికీ నమస్కారం. వెల్కమ్ టు నా విశ్లేషణ. ఈరోజు మనం సీజ్ ఫైర్ ని అనౌన్స్ చేయడం జరిగింది. On stoppage of firing and military action. Foreign Secretary Vikram Misri also informed that India and Pakistan, in a call between the Director Generals of Military Operations of the countries at 3:30 p.m. IST, agreed they would stop all firing and military action on land and in the air and sea with effect from 5 p.m. on the 10th of May. కాల్పుల విరమణని పాకిస్తాన్ వాళ్ళు ప్రపోజ్ చేయడం, అలాగనే అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ దాన్ని మనతో కూడా నెగోషియేట్ చేసి ప్రస్తుతానికి ముందు కాల్పుల విరమణ చేయండి, తర్వాత నెక్స్ట్ కూర్చుని మాట్లాడి సెటిల్ చేసుకుందాం అనేది పెద్దన్న పాత్రను పోషించడం, దాన్ని మన గవర్నమెంట్ వాళ్ళు యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఇవాళ ప్రజలంతా కోరుకునేది ఏంటంటే, అనుకునేది ఏంటంటే, అవకాశం వచ్చింది, వాళ్ళంతటిగా వాళ్ళు మనం ఎంత సహనాన్ని ఓర్పుని ప్రదర్శించినా ఆ పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళ టెర్రరిస్ట్ వాళ్ళంతా కూడా జిహాద్ పేరుతో ఈ భారతదేశంలో ఎప్పుడు కూడా అశాంతిని రేకెత్తిస్తూనే ఉంటారు. ప్రజలని, యువకుల్ని టార్గెట్ చేసి వాళ్ళని మతాల పేరిట రెచ్చగొట్టి ఈ దేశాన్ని ఎప్పుడు కూడా వాళ్ళు శాంతియుతంగా ఉండటానికి వాళ్ళు ఓర్చుకోలేకపోతాము. దానికి కారణం ఏంటంటే, మనం ఇవాళ ప్రపంచంలో ఉన్నటువంటి 6 ఆర్థిక శక్తుల్లో మనం ఒకళ్ళం. జపాన్ని, యూకేని, వీళ్ళందరినీ దాటుకుంటే ఇవాళ మనం ఆల్మోస్ట్ 3rd పొజిషన్లోకి వచ్చాం. రాబోయే రోజుల్లో చైనాని కూడా అధిగమించి, అమెరికాని అధిగమించి 1వ స్థానానికి రాబోతున్నటువంటి పరిస్థితి. దీన్ని ఓర్చుకోలేనటువంటి చైనా, ఒక రకంగా అమెరికా కూడా పాకిస్తాన్ని వెనక నుంచి మద్దతు ఇస్తా, మన మీదకి రెచ్చగొడతా, మన ఎదుగుదలని ఏదో ఒక రకంగా ఆపాలని, వాళ్ళకి మనం ఎదగటం ఇష్టం ఉండదు కాబట్టి మనల్ని ఏదో ఒక రకంగా ఇబ్బందుల్లోకి నెట్టాలని చెప్పి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఈ దేశాలన్నీ కూడా ఒక ఆలోచనతో పాకిస్తాన్ని రెచ్చగొట్టడం జరిగింది. అలాగనే ఆ పాకిస్తాన్ కుక్కలు కూడా భారతదేశం యొక్క సహనాన్ని పరీక్షించి ఇవాళ తప్పనిసరి పరిస్థితుల్లో మన త్రివిధ దళాలు, అలాగనే మన భారత ప్రభుత్వం, మోడీ గారి నేతృత్వంలోని భారత ప్రభుత్వం కూడా కఠినంగా వ్యవహరించాలన్నటువంటి ఆలోచనతో ఈ యుద్ధాన్ని మనం స్టార్ట్ చేయడం జరిగింది, మనల్ని మనం రక్షించుకోవడం కోసం. అలాగనే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఏవైతే టెర్రర్ క్యాంపులు ఉన్నాయో, టెర్రరిస్టులు ట్రైనింగ్ ఇస్తున్నటువంటి క్యాంపులు, కేవలం మన సరిహద్దుకి LOCకి 50 కిలోమీటర్లు 100 కిలోమీటర్ల దూరంలోనే ట్రైనింగ్ క్యాంపులు ఏర్పాటు చేసుకుని అక్కడి నుంచి టెర్రరిస్టుల్ని ఆయుధాలతో భారతదేశంలోకి పంపించడం, వాళ్ళు మన దేశంలో ముఖ్యంగా ఆర్థిక రాజధాని అయినటువంటి ముంబైలో, అలాగనే అన్ని హైదరాబాద్ లాంటి ఏదైతే ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి చోట్ల ఏదో ఒక రకంగా దాడులు చేసి ఆర్థికంగా దెబ్బతీయాలన్న ఆలోచనతో, అలాగనే ఏదో ఒక రకంగా ఈ భారతదేశాన్ని శాంతియుతంగా కాకుండా చికాకులు పెడుతూ ఏదో ఒక రకంగా బ్లాస్టులు చేస్తా ఈ దేశాన్ని ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితుల్లో మొన్న జరిగినటువంటి పహల్గామ్ దాడిలో 26 మందిని అక్రమంగా, అన్యాయంగా మతాల పేరిట చంపినటువంటి పరిస్థితుల్లో మనందరం కూడా, భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కులాలకి మతాలకి అతీతంగా అందరం కూడా ఈసారి తప్పనిసరి పరిస్థితుల్లో తప్పకుండా పాకిస్తాన్కి బుద్ధి చెప్పాలి. ఈ టెర్రరిస్ట్ క్యాంపులు మొత్తాన్ని కూడా తుడిచిపెట్టాలి. అలాగనే ఏదైతే పాకిస్తాన్ F-16ని అమెరికా నుంచి తెచ్చుకుని, J-17లు వీటిని చైనా నుంచి తెచ్చుకుని, టర్కీ నుంచి డ్రోన్లు తెచ్చుకుని మన మీదకి కాలు దూవుతున్నటువంటి పరిస్థితుల్లో వీళ్ళందరికీ బుద్ధి చెప్పాలనే ఆలోచనతో ఒక కఠినమైన నిర్ణయంతో ఆర్మీ కానివ్వండి, నేవీ కానివ్వండి, ఎయిర్ ఫోర్స్ అంతా కూడా కోఆర్డినేట్ చేసుకుంటా చాలా గొప్పగా ఈ 4 రోజుల్లో పాకిస్తాన్కి బుద్ధి చెప్పడం జరిగింది. పూర్తిగా పాకిస్తాన్కి అర్థమైపోయింది
ఇంకొక వారం రోజులు కనుక ఇలాగనే యుద్ధం కంటిన్యూ అయితే పాకిస్తాన్ అనేది మిగలదు. మనకు ఉన్నటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టంలో ఇండియా యొక్క డ్రోన్లు కానివ్వండి, ఎయిర్ ఫోర్స్లు కానీ తట్టుకుని ఆపలేవు. అలాగనే ఇండియా దగ్గర ఉన్నటువంటి మిసైల్స్ కానివ్వండి, అగ్ని, అలాగనే ఆకాశ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, F-16లు మనం ఏదైతే ఎదుర్కోగలిగినటువంటి సత్తా ఉన్న S-400 ఏదైతే మనం రష్యా నుంచి దిగుమతి చేసుకున్నామో అది మన గగన తలాన్ని కాపాడుతా, ఏదైతే వాళ్ళ F-16లు పెట్టుకుని అమెరికా నుంచి తెచ్చుకున్నటువంటి F-16 యుద్ధ విమానాలను పెట్టుకుని మన మీద మిసైల్స్ని, రాకెట్లని, వీటన్నిటిని కూడా మన మీద వేసి మనల్ని ఇబ్బంది పెట్టాలనుకున్నటువంటి పరిస్థితుల్లో రష్యా నుంచి తీసుకొచ్చుకున్నటువంటి S-400 ఇవాళ చాలా బ్రహ్మాండంగా మనకి ఇవాళ ఈ ఆపదలో మనల్ని గట్టెక్కించిందని చెప్పాలి. అలాగనే మనం ఇండియాలో ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా ఆకాష్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కూడా మనం తయారు చేసుకోవడం జరిగింది. దీనివల్ల ఏంటంటే పాకిస్తాన్ ప్రయోగించినటువంటి మిసైల్స్ ఇవి కూడా మన భూభాగాన్ని తాకముందే మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వాటన్నిటినీ కూడా నిర్వీర్యం చేయటం జరిగింది. అందువల్లే మనకి పెద్ద డ్యామేజ్ లేకుండానే ఈ 4-5 రోజుల్లో మనం ఈ యుద్ధంలో ముందుకి అడుగేయటం జరిగింది. అలాగనే మన మిసైల్స్ అన్నీ కూడా వాళ్ళు ఏవైతే ఎయిర్ బేస్లు ఉన్నాయో పాకిస్తాన్లో వాళ్ళ ఎయిర్ బేస్లు మొత్తాన్ని కూడా టార్గెట్ చేసాం, వాటన్నిటిని కూడా హిట్ చేసాం. వాళ్ళ ఏరోప్లేన్లు, వాళ్ళ ఫైటర్ జెట్లు అయితే ఏవైతే ఉన్నాయో ఆ ఫైటర్ జెట్లను కూల్చేసాం. ఇంకొక వారం రోజులు కనుక యుద్ధం ఇట్లానే కంటిన్యూ అయితే పూర్తి స్థాయిలో పాకిస్తాన్ భస్మీపట్లమయ్యేటువంటి పరిస్థితుల్లో అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ పెద్దన్న పాత్ర పోషిస్తాను, దయచేసి మీరందరూ కూడా కాల్పుర విరమణ చేయండి, మనందరం కూర్చుని మాట్లాడుకుందాం అని చెప్పేసి వాళ్ళు ప్రపోజల్ పెట్టడం జరిగింది. ఈ ప్రపోజల్ ఎట్లా వచ్చింది అంటే పాకిస్తాన్ వాడు వెళ్ళి అమెరికా దగ్గరికి వెళ్ళి వాడి కాళ్ళు పట్టుకుని మమ్మల్ని రక్షించకపోతే మా దేశమే సర్వనాశనం అయిపోతుంది, మమ్మల్ని కాపాడు అని చెప్పి వాడు కాళ్ళు పట్టుకుంటే ఒకప్పుడు అమెరికా పెంచి పోషించినటువంటి పాకిస్తాన్ని రక్షించుకోవడం కోసం డొనాల్డ్ ట్రంప్ ఇవాళ మనతో ఈ సీజ్ ఫైర్కి ఒప్పించడం జరిగింది. ప్రజలంతా కోరుకునేది ఏంటంటే నక్క బుద్ధి కలిగినటువంటి పాకిస్తాన్ ఎప్పటికీ కూడా మారదు, ఎప్పుడు కూడా మన దేశంలో అశాంతిని కోరుకుంటుంది పాకిస్తాన్. దీన్ని వెనకుండి ప్రోత్సహిస్తున్నటువంటి చైనా కానివ్వండి, టర్కీలు కానివ్వండి, వీళ్ళందరినీ కూడా ఒకసారి బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో మనం చేస్తున్నటువంటి ప్రయత్నాలు ప్రపంచం మొత్తానికి కూడా అర్థమైపోయినాయి. ఫ్రాన్స్ నుంచి తీసుకొచ్చుకున్నటువంటి రఫేల్ యుద్ధ విమానాలు ఇవాళ మనల్ని ఏ రకంగా మన పటిమని ప్రపంచం మొత్తానికి చూపించినాయో మనకు అర్థమవుతా ఉంది. ఏదైతే మనం బ్రహ్మోస్ మిసైల్స్ని తయారు చేసుకున్నామో ఈ గత 10 సంవత్సరాల్లో మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా డిఫెన్స్కి సంబంధించినటువంటి ఎయిర్ ఫోర్స్కి, నేవీకి సంబంధించినటువంటి అణుజలాంతర్గాముల దగ్గర నుంచి, మిసైల్స్ దగ్గర నుంచి, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ దగ్గర నుంచి అన్నీ కూడా మన భారతదేశంలో మనమే ఇవాళ వీటన్నిటిని కూడా తయారు చేసుకున్నాం. ప్రపంచం మొత్తానికి 4 రోజుల్లోనే మనం చూపించగలిగాం మన పవర్ ఏంటనేది. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఇవాళ కాల్పుర విరమణకు మనం ఒప్పుకున్నప్పటికీ కూడా పాకిస్తాన్ని నమ్మలేనటువంటి పరిస్థితి, అవకాశం వచ్చింది. ప్రజలంతా కోరుకుంటా ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో పాక్ని పూర్తిగా నిర్మూలించకపోతే, అక్కడ ఉన్నటువంటి జిహాద్ గ్రూపుల్ని, టెర్రరిస్టుల్ని కనుక పూర్తిగా అంతమొందించకపోతే మన దేశానికి రక్షణ లేదు అనేటువంటి ప్రజలందరూ కూడా అదే కోరుకున్నారు. కానీ ప్రభుత్వాలు ఇవాళ ఒక మంచి ఆలోచనతో దేశానికి ఎక్కువ నష్టం జరగకూడదు, మనం పాకిస్తాన్ మీద ఎంత దాడి చేసి ఎంత ఇబ్బంది పెట్టినా మనకు కూడా ఎంతో కొంత డ్యామేజ్ అయ్యేటటువంటి పరిస్థితి, అలాగనే మనకు కూడా ఆర్థికంగా ఎంతో ఇబ్బందులు అవుతాయి వారు ఈ రకంగా కంటిన్యూ అయితే అనేటటువంటి ఉద్దేశంతో మనం కూడా యుఎస్ ప్రెసిడెంట్ యొక్క ప్రపోజల్కి ఒప్పుకోవడం జరిగింది.
దీంట్లో మనం ఏం సాధించాము, అలాగనే ఈ 4 రోజుల్లో 5 రోజుల్లో మనం ఏం పోగొట్టుకున్నాం అనేది చూస్తే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉన్నటువంటి టెర్రరిస్టు స్థావరాలని నేలమట్టం చేయగలిగాం. అలాగనే పాకిస్తాన్కి మన యొక్క సత్తాని చాటగలిగాం. అలాగనే ప్రపంచం మొత్తానికి కూడా భారతదేశం యొక్క శక్తిని మనం నిరూపించుకోగలిగాం. మరొక అవకాశం ఇచ్చి చూద్దాం అనేటువంటి ఉద్దేశంతో ఇవాళ మనం కూడా ఆ నిర్ణయానికి, కాల్పుల విరమణకి ఒప్పుకున్నప్పటికీ కూడా మన త్రివిధ దళాలు పూర్తి స్థాయిలో అలర్ట్గా ఉన్నాయి. మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అన్నీ కూడా ఆన్లోనే ఉన్నాయి. వాళ్ళు ఏదైతే టర్కీ నుంచో లేకపోతే చైనా నుంచో ఇంకో చోట నుంచి తెచ్చుకున్నటువంటి డ్రోన్స్ వల్ల మనకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. రాబోయే రోజుల్లో శాంతియుతంగానే చర్చల ద్వారానే మనం అనుకున్నటువంటి విధంగా ఏదైతే ఈ భారతదేశంలో దాడులు జరిగినప్పుడు, ముంబై మీద దాడి జరిగినప్పుడు కానివ్వండి, హైదరాబాద్లో జరిగినవి కానివ్వండి, మన భారతదేశంలో జరిగినటువంటి దాడులకి సంబంధించి ఎవరి మీద అయితే మనం వాంటెడ్ లిస్టులో మన ఎఫ్ఐఆర్లో మనం బుక్ చేసినటువంటి కేసుల్లో ముద్దాయిలుగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా తక్షణమే పాకిస్తాన్ ప్రభుత్వం వాళ్ళందరినీ మనకి హ్యాండ్ ఓవర్ చేయాలి. పాకిస్తాన్ ఐఎస్ఐ ఏదైతే మనకి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏమిటంటే, భారతదేశంలో భారత ప్రభుత్వం ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వం ఏదైతే చెప్తుందో అదితే త్రివిధ దళాలు అనుసరిస్తాయి. ఆర్మీ కానివ్వండి, నేవీ కానివ్వండి, ఎయిర్ ఫోర్స్ కానివ్వండి. కానీ పక్కన ఉన్నటువంటి పాకిస్తాన్లో ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాన్ని కూలగొట్టి, ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వాన్ని కూలగొట్టి, షబనాజ్ అనేవాడిని అక్కడ తీసుకొచ్చి సైన్యం ఒక ప్రైమ్ మినిస్టర్గా, ఒక పప్పెట్గా వాడిని అక్కడ కూర్చోబెట్టి సైన్యం ఇష్టం వచ్చినట్టుగా ఆటలాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు జరిగేటటువంటి చర్చల్లో ప్రభుత్వం తరపున వాళ్ళ ప్రధానమంత్రి వచ్చి కూర్చున్నా, ఆ ప్రధానమంత్రి ఏదైతే అగ్రిమెంట్ చేసుకుంటాడో, ఏదైతే ఒక అండర్స్టాండింగ్కి వస్తామో దాన్ని ఐఎస్ఐ వాళ్ళ మిలిటరీ దాన్ని యాక్సెప్ట్ చేయదు. తప్పనిసరిగా వాళ్ళు మళ్ళీ వాళ్ళ కుక్క బుద్ధిని, నక్క బుద్ధిని చూపించుకుంటారు. వీటన్నిటిని కూడా ప్రపంచం దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే మనం వీటన్నిటిని కూడా ఇవాళ ఈ సీజ్ వైర్కి ఒప్పుకోవటం జరిగింది. రాబోయే రోజుల్లో పాకిస్తాన్ ఏమాత్రం తోకజాడిచ్చినా ఈసారి ప్రపంచ పటంలో పాకిస్తాన్ అనేదే ఉండదు. పీఓకేని ఆక్యుపై మన దగ్గర నుంచి లాక్కున్నటువంటి పీఓకేని తీసుకోవటమే కాదు, పాకిస్తాన్ని కూడా నామరూపాలు లేకుండా ఆ కుక్కలన్నింటినీ కూడా మట్టు పెట్టడం జరుగుద్ది అనేది వాళ్ళందరికీ చూపించడం జరిగింది. కాబట్టి ప్రజలంతా కూడా ఎమోషన్గా ఉన్నారు. వచ్చినటువంటి ఇంత గొప్ప అవకాశాన్ని ఉపయోగించుకొని పాకిస్తాన్ని సీజ్ ఫైర్ ఒప్పుకోకుండా కొట్టేయాలి, పాకిస్తాన్ని నాశనం చేయాలనేటువంటి ఆలోచనతో ప్రజలంతా కూడా విసికి వేసారిపోయినటువంటి, ఎందుకంటే పాకిస్తాన్ టెర్రరిజం వల్ల విసికి వేసారిపోయినటువంటి భారత ప్రజలందరూ కూడా ఇవాళ అదే కోరుకుంటున్నప్పటికీ కూడా మనం కూడా ప్రపంచ దేశాల యొక్క విన్నపాన్ని మన్నించి ఒకసారి చర్చలు జరుపుదామని వాళ్ళు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా మనందరం కూడా ఆహ్వానిద్దాం. ఎటువంటి ఇబ్బందులు లేకుండా రాబోయే రోజుల్లో మనం ఎదగటానికి, ఆర్థిక శక్తిగా ప్రపంచంలో నెంబర్ 1 స్థాయికి ఎదగటానికి ఉపయోగపడుతుందేమో చూద్దాం. కాబట్టి ప్రజలందరూ కూడా దయచేసి అలర్ట్గా ఉండండి. అట్ ద సేమ్ టైం జరగబోయేటటువంటి చర్చలు ఫలప్రదం అవ్వాలని, మన దేశానికి మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. పార్వతీ పతయే